కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు మన మధ్యలో ఉన్న దైవ సేవకులు చాలామంది దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మహోన్నతుడైన దేవుడు మనతో ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానించిన సహోదరులు, పెద్దలు, గౌరవనీయులు, జత పనివారులు, బి రమేష్ పాస్టర్ గారు మనందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనందరినీ కూడా ఈ స్థలానికి ఆహ్వానించాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. దేవుని బిడ్డలారా, చివరి రోజున దైవ సేవకులందరినీ కూడా పిలిపించుకున్నాడు. ఇంకా నాకంటే వెనుక మాట్లాడవలసినటువంటి దైవ సేవకులు ఉన్నారు. అయితే ఈ సమయంలో మన చెవులతో అనేకమైనటువంటి వార్తలు వింటున్నాం. ఎక్కడ చూసిన మరణ వార్తలు వింటున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు లేచాడా లేవలేదా మిమ్మల్ని అడుగుతున్నానండి. సమాధి నుండి లేచాడా లేవలేదా? మీ నోటితో చెప్పాలా? ఈరోజు ఏకో జామున లేచాడా లేవలేదా? సంవత్సరానికి ఒకసారి లెగుస్తాడా? మీరందరూ చాలా జాగ్రత్తగా క్రైస్తవులమైన మనం నేర్చుకోవాలి. నేను దాని గురించి చెప్పకూడదు. ఇక్కడ దేవుని వాక్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరముల క్రితం మరణాన్ని జయించి లేచాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధి నుండి లెగుస్తానని చెప్పాడు. చెప్పినటువంటి ప్రభు ఏం చేశాడండి? ఆనాడు 2000 సంవత్సరాల క్రితం లేచాడు. మరలా ఆయన గాయములను మనం రేపనవసరము లేదు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని మునుకోలలతో ఎదురు తన్ని ఆయన మరణించి 3వ దినమున లేచాడు. మరణాన్ని జయించి ఏం చేశాడండి? 3వ దినమున లేచాడు. దానిని సాదృశ్యంగా తీసుకుని మన స్థానిక సంఘములో సహోదరుడు ఈ రోజున ఎంతో ఖర్చు చేసి మన రమేష్ పాస్టర్ గారు ఆయన పెద్దలను, ఆయా ప్రాంతాల నుండి దైవ సేవకులను, స్థానిక సంఘములో ఉన్న దేవుని బిడ్డలందరినీ కూడా పిలుచుకొని ఈ యొక్క ప్రోగ్రాం చక్కగా జరిగించారు. దేవుడు వారి కుటుంబాన్ని, వారి సతీమణిని, వారి బిడ్డలను, వారు చేస్తున్నటువంటి సువార్త పనిని రాబోయేటువంటి దినాల్లో బహుగా ఆశీర్వదించి ఆయనకిచ్చినటువంటి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని ఇంకా దేవుని సేవను అభివృద్ధి చేయాలని ప్రభు పేరుతో మీకు తెలియచేస్తూ ఉన్నా. 53వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు అంతకు ముందు ఒక మాట చెబుతున్నాడు. చూడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, 53వ అధ్యాయము చూడండి, యెషయా గ్రంథములో 3వ వచనం చదువుకున్నట్లయితే చూడండి,
ఏం అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగా మనుషులు చూడనల్లని వానిగా ఉండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు ఆయన శరీరం అంతా కూడా ఏం చేయబడదండి, నలుగగొట్టబడి ఉన్నది. సహోదరుడు రమేష్ గారు ప్రతి దినం 40 దినాలు ఉపవాసం ఉండి ఎంతో ఆయన ఒకవేళ షుగర్ ఉన్నా అన్నానికి కూడా సరిగా తిన్నాడో లేదో నాకు తెలియదు. ఎంతో పట్టుదలతో దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై పట్టుదలతో విశ్వాసముతో ఉపవాసం ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 6వ వచనములో చదువుకున్నట్టయితే దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. మనమందరము, చూడండి సహోదరుడు చదువుతాడండి, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మనందరి దోషములను ఎవరి మీద మోపాడండి? యేసు ప్రభు వారి మీద. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశము భూమి మధ్య వేలాడదీయబడి ఆయన చేతుల్లో అటువైపున ఒక మేకును ఇటువైపున ఒక మేకును కొట్టి 2 పాదములు జోడించి సిలువ అడుగు భాగమున బిగించి అటువైపున ఒక మోకును ఇటువైపున ఒక మోకును కట్టి ఏం చేస్తున్నారు? మనుషులు హేళన చేస్తూ లాగుతున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. యేసు ప్రభువా, నిన్ను నీవు రక్షించుకో. ఆయనను అరిచేతులతో గుద్దారు, బొండ కర్రలతో కొట్టారు. ప్రక్కలో ఏం పొడిచారండి? చూడండి, బల్లెపు పోటు. అదే విధంగా శిరస్సును ఏం పెట్టారు? ముండ్ల కిరీటాన్ని పెట్టారు. రెల్లుతో దానిని బిగించారు, సుత్తెలతో. అయితే ప్రభువు ఆకాశము భూమి మధ్య వేలాడుతూ ఉన్నాడు. ప్రభు తండ్రిని కోరుతున్నాడండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అంటున్నాడు. వీరిని క్షమించంటున్నాడు. హేళన చేస్తున్నారు. శరీరం అంతా నాగటి సాళ్ల వలె బ్రద్దలుగా దున్నినట్లుగా కనబడతా ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా, అపరిశుద్ధమైన రక్తాన్ని మానవులు రక్తము చిందించకుండా మానవునికి రక్షణ లేదు. ఏ రక్తము కావాలి? ఏ పాపము ఎరుగనటువంటి రక్తము కావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము శిలువలో కార్చాడు. నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రభు నీ నా పాపముల కొరకై, సర్వలోకములో ఉన్న మానవులందరి కొరకై ఆయన రక్తాన్ని కార్చాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన ముందుగానే చెప్పాడు, మీరు నన్ను చంపినా సమాధి చేసినా నేను 3వ దినమున ఏం చేస్తానన్నాడు? లెగుస్తానని చెప్పాడు. ఆయన కొరకై తీసినటువంటి సమాధి కాదు, వేరొకరి కొరకై కట్టబడినటువంటి సమాధిలో ఆయనని పెట్టినప్పుడు ఎన్నల కడ స్త్రీలు వచ్చారు. నేను లెగుస్తానని చెప్పారు కదా, ఇనప గడియలేసి బంధించారు. చూడండి, ఇనుప గొలుసులతో బిగించారు. భటులు వారిని ఏం చేశారు? కాపలా ఉంచారు. దేవుని బిడ్డలారా, ఆ మరణ వేదన చూడండి. సహోదరుడు చెప్పాడు, ఆయనలో ఏ పాపము లేదు గనుక
మరణము ఆయనను బంధించినప్పుడు అది ఓడిపోయింది. అనేకుల పాపాల కొరకై ప్రభువైన రక్తము కార్చాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. మరలా రాబోతున్నాడు. భూమి మీదకి మాత్రం రాడు. ఆయన ఆకాశము మధ్యాకాశములో ఉండి నలుమూలల బోరలు ఊదినప్పుడు దూతలు సముద్రములో పడిపోయిన వారు సముద్రము దేవునికి అప్పగిస్తుంది. బావుల్లో పడిన వారిని బావులు అప్పగిస్తాయి. చూడండి ఏ విధంగా ఏ రకంగా మనుషులు చనిపోతారో రెండవ రాకడలో వాది అప్పగిస్తుంది. మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనమందరమును కూడా ఏం చేస్తామండి? ఆయనని ఎదుర్కొంటాం. ఆయన తన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడిస్తాడండి? రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజ్యము క్రీస్తు శకం 33వ సంవత్సరములో యెరూషలేములో చూడండి పెంతెకోస్తు పండుగ దినాన ఆయన రాజ్యము స్థాపించబడింది. దేవుని బిడ్డలారా, ఏ యొక్క అనుమానాస్పదం వద్దు. రాజ్యం ఉంటే ఎవరుండాలండి? రాజు ఉండాలి. రాజు ఉంటే ఏం కావాలి? చట్టం కావాలి. చట్టం ఉంటే ప్రజలు కావాలి. ప్రజలు క్రైస్తవులు. రాజు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా నీ రాజ్యము వచ్చునుగాక అని కేకలేస్తున్నారు చాలా మంది. వాళ్ళని నేనేమంటలేదు, సహోదరులుగా ఆహ్వానిస్తున్నాను. ఏం చేస్తున్నాడు రాజు క్రీస్తు? చట్టం ఏదండి? అయ్యా బైబిలా ఇంకేమన్నానా? బైబిల్ కాదు, క్రొత్త నిబంధన చట్టం. ఇది చాలా మంది క్రైస్తవులు నేర్చుకోవలసిన బాధ్యత. పాత నిబంధన ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. 6,03,550 మంది అయిన ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చాడు నిబంధన, ఒడంబడిక. పాత నిబంధన ఇచ్చాడు. దానిని వారు నెరవేర్చలేకపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఆ నిబంధనను, పాత నిబంధన నెరవేర్చి మన ఉభయులను ఏం చేశాడండి? యాకము చేశాడు. ఎవరెవరిని? మన అన్యులని, ఇశ్రాయేలీయులు, యూదులు. మనతో వారికి సాంగత్యము లేదు. ఒకప్పుడు ఎప్పుడైతే ప్రభు ఆ నిబంధన నెరవేర్చాడో, పాత నిబంధన, మన ఉభయులిద్దరిని కూడా యాకం చేశాడు. అన్యులమైన మనం, యూదులైనటువంటి ఇశ్రాయేలీయులను యాకం చేశాడు. దేవుని బిడ్డలారా, మనకి ఎలాంటి వివాదం వద్దు. మనందరికి ఒక చట్టాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఈ చట్టములో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ చట్టాన్ని చూడండి. ముఖ్యమైనటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. ఏంటి అండి అయ్యి? ఒకటి పాత నిబంధన, రెండవది ఏంటిదండి? క్రొత్త నిబంధన. ఎందుకు ఇచ్చాడు దేవుడి నిబంధన? రెండవ దానిని ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? నువ్వు అర్థం చేసుకున్నావా? ఏ దైవ సేవకుడు ఎప్పుడైనా బోధించినప్పుడు నువ్వు ఆలోచన చేసావా? తీయండి, మీ బైబిల్ తీయండి, ఒక్క మాట చెబుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనములో చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనములో చదువుకుందాం. ఎవరైనా సహోదరులు చదివి సహాయం చేయాలని మనం చూస్తూ ఉన్నారు. ఏలయనగా అమ్మ వింటున్నారా? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల. సహోదరుడు ఎంతో ప్రయాసపడ్డాడు. మన రమేష్ పాస్టర్ గారు ఎన్నో దినాల నుండి సిద్ధపాటు కలిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, మా ఇంటికి దైవ సేవకులు వస్తారు, వారందరినీ కూడా నేను ప్రేమించాలి, వారందరినీ కూడా గౌరవించాలి అని ఆసక్తి కలిగి అందరినీ కూడా పిలిపించుకున్నాడు. రాకపోతే ఆయన ఎంత బాధపడతాడు.
చూడండి ఎందుకు ఇచ్చాడు ఈ నిబంధన, రెండవ నిబంధన. చూడండి చదవండి పాస్టర్ గారు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి ఏముందంట? పాత నిబంధనలో లోపముంది. ఏంటిదా లోపం? ఈ పాత నిబంధన వలన మానవుడు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు కనుక చూడండి, రెండవ దానిగా దేన్ని ఇచ్చాడు? క్రొత్త నిబంధన ఇచ్చాడు. ఈ క్రొత్త నిబంధన చట్టాన్ని ఇచ్చాడు. చట్టమే మార్చేశాడు. పాత నిబంధన ఉన్నప్పుడు బలులు అర్పించడం, కొమ్ము అమాసనాడు ఏం వదాలండి? ఏమ్మా ఏనండి మీరు చెప్పండి, కొమ్మోదాల ఊతున్నారు మీరు పాత నిబంధన ఉంటే? చాలా సంగతులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. మనందరికి కూడా ఈ చక్కని సదవకాశాన్ని రమేష్ బాబు గారు పాస్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యేసయ్య 2000 సంవత్సరములకు పైగా ఆయన ఒక్కసారే మరణం పొందాడు. ఒక్కసారే మరణాన్ని ఏం చేశాడండి? ఉనుకోలతో ఎదురుతన్నాడు. పాత నిబంధన ఎవరిని చూడండి, ఎవరిని చూపిస్తుందండి? పాత నిబంధన ఎవరిని చూపిస్తుంది? అదుగో క్రీస్తు. నా దగ్గర ఏమీ లేదు, నేను ఏం చేయలేను, నీ పాపాలు క్షమించలేను. అదుగో అక్కడ క్రీస్తున్నాడు. అక్కడికి వెళితే మీ పాపాలు పోతాయి అని చెబుతున్నాడు. చిన్న ఉదాహరణ చెబుతాను, చెప్పకూడదు కానీ చెబుతున్నాను వినండి. మనం బ్రహ్మం గారు విషయం మనందరికి కూడా తెలుసు. బ్రహ్మం గారు సిద్ధుడు. అయ్యా బ్రహ్మం గారు చాలా కాలం ఏం చేశాడు? దివారాత్రులు సిద్ధుడు. స్వామి 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 అని ఆ పాటలు కూడా పాడమండి, నేను పాడతా. గొప్పలు దొక్కించేటప్పుడు నేర్చుకున్నాను నేను. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు పాడిన కానీ సహోదరుడు టచ్ చేస్తున్నాడు, నేను పాడను. ఎందుకంటే బ్రహ్మం గారు ఏం చేశాడంటే సిద్ధ, నేను జీవ సమాధిలోకి వెళ్తున్నాను రా, నువ్వేం చేయాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళితే నువ్వు రక్షణ పడతావు, మోక్షానికి వెళ్తావంటే నువ్వు బండ చెంతకెళ్ళు, నీ కుండను గడుక్కోరా అన్నాడు. ఏమన్నాడండి బ్రహ్మం గారి? చూడండి పుస్తకాల్లో ఉంది మాట, ఏదో నా సొంతంగా చేయటం కాదు, కావాలంటే మీకు చూపిస్తాను. బ్రహ్మం గారు ఏమన్నాడు సిద్ధుడితో? సిద్ధ, నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు నీ పాపం పోవాలంటే బండ చెంత చేరు, నీ కొండను గడుక్కోరా అన్నాడు. బండ అంటే ఎవరండి? బండ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఉంది. ఆ బండ ఎవరండి? క్రీస్తు. నా దగ్గర లేదురా బండ అంటే క్రీస్తు. యా రెండవది ఏం చెప్పాను? నీ కొండను గడుక్కోరా అన్నాడు. కొండ అంటే ఏంటిదండి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నీవు నీ కొండ పాపముతో నిండి ఉన్నది, నీ పాపాలు కడుక్కో, నీవు అప్పుడు పరలోకానికి వెళ్తావని చెప్పాడు. అయితే దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు. ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 10వ వచనంలో ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అంటున్నాడు. నువ్వు దాన్ని వాటేసుకొని తిరుగుతున్నావేమో, దానిని అవలంబిస్తున్నావేమో. ఇంకా చూడండి అక్కడ చక్కగా చెబుతున్నాడు దేవుని బిడ్డలారా. ప్రొద్దుపోతుంది 10 అయిందని అయ్యగారు ఆనందరావు పాస్టర్ గారు చెప్పాడు. నాకైతే